బిగ్ బాస్ సీజన్ 8 లో సండే ఎపిసోడ్ వచ్చేసింది. ఇక సండే ఎపిసోడ్ అంటే మీ అందరికీ తెలిసిందే ఫండే అని. ఇక ఫండేతో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అయితే నిన్న ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగిపోయింది బిగ్ బాస్ హౌస్ లో. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హౌస్ లో తనకంటూ శివంగి అన్న బిరుదుని సంపాదించుకున్న రోహిణి అయితే సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇవాళ కూడా ఒక ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున గారు చెప్పారు. ఆ ఎలిమినేషన్ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ రోజు సండే ఫండే ఎపిసోడ్ లో కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సండే ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే థ్యాంక్స్ సారీ. హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారు అండ్ ఎందుకు చెప్పాలనుకుంటున్నారు దానికి తగ్గ కారణాలు చెప్తూ చెప్పమంటారు నాగార్జున. ఈ టాస్క్ చాలా ఎమోషనల్ గా అయితే సాగింది బిగ్ బాస్ హౌస్ లో. వారి మనసులో ఉన్న బాధలు మొత్తం కూడా బయట పెట్టి ఎవరైతే వారికి సహాయం చేశారో ఇక్కడ దాకా రావడానికి వారందరికి కూడా థ్యాంక్స్ చెప్పారు. మొత్తానికి సీజన్ ఫినాలేకి వచ్చింది కాబట్టి ఏదైనా ఆటలో భాగం కోసమే చేశామే తప్ప పర్సనల్ అజెండాలు ఏమీ లేవని, మళ్లీ కంటెస్టెంట్స్ మధ్య సయోధ్య కుదర్చడానికి బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ అయితే పెట్టారు. ఇలా ఎలా అయితే హౌస్ లోకి వచ్చారో అలానే వాళ్ళని కడిగిన ముత్యంలాగా బయటకు పంపించాలని, వారిని ఎవరి దృష్టిలో కూడా నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేయకూడదని బిగ్ బాస్ అయితే ఈ ఆలోచన చేశాడు. దీన్ని హౌస్ మేట్స్ కూడా చాలా చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నిఖిల్ ఎవరికి సారీ చెప్తాడా అన్నది ఇప్పుడు అందరికీ కూడా చాలా క్యూరియస్ గా అనిపిస్తుంది. యష్మికి ఏమైనా చెప్తాడనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.